నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు iDream. మల్టీ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటి? అవి ఇండెక్స్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్కి ఎలా డిఫరెన్స్ అవుతాయి? వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి? మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయి రామ్ గారు. సాయి రామ్ గారు, నమస్కారం అండి. నమస్తే మేడం. సో మల్టీ క్యాప్ అంటే మల్టీ అనగానే డిఫరెంట్గా అన్నీ కలిపి ఉండేటువంటి ఫండ్, అంతేనా? కరెక్ట్ మేడం. సో మన ఇండియన్ మార్కెట్స్లో 3 క్యాప్స్ మెయిన్గా ఉంటాయి: లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. సో లార్జ్ క్యాప్స్ అంటే పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ ఉంటాయి. సో ఇండియా స్టాక్ మార్కెట్లో చూసుకుంటే వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఫస్ట్ 100 వరకు ఉన్నాయండి లార్జ్ క్యాప్స్. 101 నుంచి 250 ఉన్నాయండి మిడ్ క్యాప్స్. ఇక 250 నుంచి 500 ఉన్నాయండి స్మాల్ క్యాప్స్. ఇప్పుడు మల్టీ క్యాప్ ఫండ్ అనేది ఏం చేస్తుందంటే ఈ మూడిట్లోనూ ఇన్వెస్ట్ చేస్తుంది. ఓకే. బట్ డిఫరెన్స్ ఏంటంటే మినిమం 25% ఈచ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఒక 1 lakh రూపీస్ ఇస్తే మేడం 25,000 లార్జ్ క్యాప్లో పెట్టాలి, 25,000 మిడ్ క్యాప్, 25,000 స్మాల్ క్యాప్. అండ్ మిగిలిన 25,000 నాకు ఎక్కడ గ్రోత్ వస్తే అక్కడ పెడతారు ఫండ్ మేనేజర్. ఫండ్ మేనేజర్ ఫీల్స్ ఇఫ్ లార్జ్ క్యాప్ ఈజ్ మోర్ గ్రోయింగ్, వాళ్ళు లార్జ్ క్యాప్లో పెడతారు. లేదు స్మాల్ క్యాప్ గ్రో అవుతుందంటే రివర్స్ స్మాల్ క్యాప్లో వస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనకి 3 క్యాప్స్లోనూ మినిమం 25% అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్స్ చూసుకుంటే కనుక లాంగ్ రన్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చాలా మంచి రిటర్న్ ఇస్తాయి. బట్ షార్ట్ రన్లో చాలా వాలటైల్గా ఉంటాయి. ఎంత వాలటైల్ అంటే కనుక 1,00,000 రూపాయలు పెడితే కనుక 20,000 చేయగలవు విత్ ఇన్ ఏ ఇయర్ స్మాల్ క్యాప్స్. సేమ్ లక్షని 2 lakhs కూడా చేయగలవు. సో అంత వాలటైల్గా ఉండేవి. లార్జ్ క్యాప్స్ అంటే కనుక ఇఫ్ జైంట్ కంపెనీస్, అవి ఏమైనా హెచ్డిఎఫ్సి, టీసీఎస్, రిలయన్స్, ఇలాంటి కంపెనీస్ అవి ఏంటంటే కనుక ఒక టార్టాయిస్ లాగా ఉంటాయి. దే విల్ గ్రో విత్ ఎ డీసెంట్ ఫేస్, బట్ దే వోంట్ ఫాల్ యాజ్ క్విక్ యాజ్ దిస్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. సో మన పోర్ట్ఫోలియోస్లో కనుక ఈ మల్టీ క్యాప్స్ పెట్టుకుంటే మనకి సైమల్టేనియస్లీ గ్రోత్ వస్తుంది, సేఫ్టీ ఉంటుంది. సో దీనికని మల్టీ క్యాప్స్ ఫండ్స్ అనేవి బెటర్. ఇంకా మీరు అడిగారు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్కి ఈ ఇండెక్స్ ఫండ్స్కి ఇవి ఎలా డిఫరెన్స్ అని. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కూడా దాని రూల్ ఏం చెప్తుందంటే ఇట్ షుడ్ ఫ్లెక్సిబుల్ ఇన్వెస్ట్ ఇన్ ఆల్ క్యాప్స్. సో మల్టీ క్యాప్ అయినా కానీ మ్యాండేటరీ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. ఫ్లెక్సీ క్యాప్లో అలాంటి రిక్వైర్మెంట్ ఏమి ఉండదు. బట్ ఇన్ ప్రాక్టికల్ ఏం జరుగుతుందంటే చాలామంది కంపెనీస్, ద లార్జెస్ట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ మోర్ దెన్ 1 lakh crores ఉంది దాని సైజ్. సో వాళ్ళు మొత్తం అంత సైజ్ ఉండటం వల్ల వాళ్ళు లార్జ్ క్యాప్లోనే పెట్టేస్తున్నారు. సో ఇప్పుడున్న టాప్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఆల్మోస్ట్ 95% వాళ్ళు లార్జ్ క్యాప్లోనే పెట్టేస్తున్నారు. సో ఫ్లెక్సిబుల్ అనే వర్డ్ అక్కడ లేదు కదా. మనకి థియరీ ఏం చెప్తుందంటే ఫ్లెక్సిబుల్గా ఉండాలని చెప్తుంది. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, సైజ్ పెరిగే కొద్దీ లార్జ్ క్యాప్ ఓరియంటెడ్గా అయిపోతున్నారు. సో నెక్స్ట్ ఇండెక్స్ ఫండ్స్. ఇవేంటంటే ఒక ఇండెక్స్ బేస్డ్గా పెడతారు. ఇవి ఎక్కడ పెట్టాలో తెలియదు, అలాంటప్పుడు మనం ఇండెక్స్ ఫండ్లో పెట్టుకోవచ్చు. బట్ మనకు కొంచెం రీసెర్చ్ చేసే కేపబిలిటీ ఉంది, లేదా మనకు రిస్క్ తీసుకునే కేపబిలిటీ ఉంది అన్నప్పుడు మనం రేదర్ దాన్ ఇండెక్స్ ఫండ్స్ వీ కెన్ గో ఫర్ అ మల్టీ క్యాప్ ఫండ్. ఓకే. ఈ మల్టీ క్యాప్ ఫండ్స్లో పెట్టడం వల్ల లాంగ్ టర్మ్లో మనకి నార్మల్ ఇండెక్స్ కన్నా 2 to 3% ఎక్కువ రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది. 2 to 3% ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years ఇట్ గివ్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. సో టెక్నికల్లీ పోర్ట్ఫోలియోకి ఈ మల్టీ క్యాప్ ఫండ్స్ అనేవి పిల్లర్స్ లాంటివి. సో మన ఇంటికి పునాదులు ఎంత గట్టిగా ఉంటే ఇల్లు అంత స్ట్రాంగ్గా ఉంటుంది కదా, అలానే మనకి పోర్ట్ఫోలియోస్లో మన మల్టీ క్యాప్స్ కనుక బిల్డ్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో మంచి గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది. బట్ చాలామంది ఏంటంటే అవేర్నెస్ లేక ఇండెక్స్ ఫండ్లో పెట్టడము, వాళ్ళు ఏం చేస్తారంటే ఇండెక్స్ ఫండ్లో ఎందుకు పెడతారంటే వాళ్ళు చూస్తారు, చాలా వీడియోస్ అన్నీ చూస్తారు, అక్కడ ఒక వర్డ్ మిస్ అవుతారు. ఇఫ్ యూ డోంట్ నో ఇన్వెస్ట్ ఇన్ ఇండెక్స్ ఫండ్, ఓకే, విల్ గెట్ అనే గుడ్ రిటర్న్. ఈ డోంట్ నో అనే పదాన్ని తీసేస్తారు. ఇన్వెస్ట్ ఇన్ ఇండెక్స్ ఫండ్ విల్ గెట్ గుడ్ రిటర్న్, ఇది పట్టుకుంటారు. నేను చాలామంది పోర్ట్ఫోలియోస్ చూస్తాను, ఇండెక్స్ పెట్టేస్తారు అందరు. మీకు రీసెర్చ్ చేస్తున్నారు మరి ఎందుకు పెట్టారంటే నేను అక్కడ చదివినప్పుడు ఇక్కడ చదివినప్పుడు పెడతాను, ఆ ఆర్టికల్ ఒకసారి చూపిండి అంటారు. అక్కడ క్లియర్గా చెప్తారు వాళ్ళు, మీకు ఎక్కడ పెట్టాలో తెలియకపోతే ఇండెక్స్లో పెట్టేయండి. సో రీసెర్చ్ చేసే క్యాపబిలిటీ ఉన్నా కానీ, మీరు ఎవరైనా అడ్వైజర్ దగ్గర కానీ వెళ్తున్నా కానీ మీ పోర్ట్ఫోలియోలో మల్టీ క్యాప్ ఉండేటట్లు చూసుకోండి. అండ్ మల్టీ క్యాప్కి వచ్చేసరికి మనం ఇండివిజువల్గా డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు, ఫండ్ మేనేజర్ డిసైడ్ చేస్తాడు. మనం ఇండివిజువల్గా చేస్తే కనుక దేర్ కెన్ బి ఏ మిస్టేక్. ఫండ్ మేనేజర్ చేస్తే కనుక తక్కువ ఎర్రర్ అయితే ఛాన్స్ ఉంటుంది, అండ్ లాంగ్ టర్మ్లో బెటర్ గ్రోత్ వస్తుంది. సో దీనికంటే ప్రతి ఒక్కళ్ళ పోర్ట్ఫోలియోలో మల్టీ క్యాప్స్ ఉండేటట్లు చూసుకోండి. అట్లీస్ట్ 40-50% మల్టీ క్యాప్ మీద ఫోకస్ చేయండి. ఇవి మీకు లాంగ్ టర్మ్లో మంచి
గ్రోత్ ఆపర్చునిటీస్ ఇస్తాయి. యా, సో ఇప్పుడు మల్టీ ఇండెక్స్ ఫ్లెక్సీ ఇవి కొంచెం కాంప్లెక్స్గా ఉన్నప్పుడు కూడా మీరు చెప్పినట్టుగా ఫండ్ మేనేజర్ సజెషన్స్ అయితే అడ్వైజులు అయితే తీసుకోవాలి. ఇంకా యా, ఫండ్ మేనేజర్ మల్టీ క్యాప్లో ఇచ్చేస్తే ఆయన మేజర్గా తీసేసుకుంటాడు. సో నాకు ఒక 10,000 పెట్టాలనుకున్నాను నెలకి, నేను పెద్ద రీసెర్చ్ చేసే బదులు మల్టీ క్యాప్లో రీసెర్చ్ చేసుకొని అందులో పెట్టేస్తే నాకు సింపుల్. సో దాని మీద మెయిన్ ఫోకస్ చేస్తే లాంగ్ రన్లో మంచి రిటర్న్ కూడా వస్తుంది. ఇదేం తక్కువ వస్తుందని ఏం కాదు, నార్మల్ ఇండెక్స్ కన్నా కొంచెం 2% ఎక్కువ వస్తుంది కాబట్టి లాంగ్ రన్లో ఈ ఒక్క మల్టీ క్యాప్ మీద పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సాయి రామ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.